ఉత్కంఠగా 1983 మహానాడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది. ప్రతి టీడీపీ కార్యకర్తకు ఇది పార్టీ పండుగ లాంటిది. అయితే తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు మాత్రం అత్యంత ఉత్కంఠ మధ్య జరిగింది. అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు సలహాలు సూచనలు ఇవ్వాలంటే అంతా భయపడేవారు. ఆయన చెప్పిన పనులు మాత్రమే చేసేవారు. అయితే ఆ పనుల్ని చూసిన చాలా మందికి అది సమావేశమా, వేడుక, బహిరంగ సభ అనేది తెలియలేదు. ఆ తర్వాతి కాలంలో అదే తెలుగు తమ్ముళ్ల అతిపెద్ద పండుగగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ మొదటి మహానాడు విశేషాలు చూద్దాం. 1982లో హైదరాబాద్ లో టీడీపీ ఆవిర్భవించింది. ఏప్రిల్ 11న పార్టీ తొలి సభ కూడా హైదరాబాద్ లోనే జరిగింది. అదే ఏడాది మే 28న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభ జరిగింది. అయితే అది సాధారణ బహిరంగ సభ మాత్రమే. ఆ సభలోనే ఎన్టీఆర్ మహానాడు అనే పదాన్ని వాడారు. ఇక 1983 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అదే ఏడాది మే 27, 28, 29 తేదీల్లో విజయవాడ, గుంటూరులో మహానాడు పేరుతో తొలిసారిగా 3 రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ మహానాడులో అతిథుల నుంచి మొదలు భోజనాల వరకు అన్నింటికీ కమిటీలు వేశారు. ఎక్కడా ఏ లోటు రాకుండా ఈ మహానాడు జరిగింది. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తొలి రోజు సభ జరిగింది. మే 28న భవానీపురం మీదుగా బందరు రోడ్డు వరకు బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. విజయవాడ మొత్తం పసుపుమయమైంది. శాతవాహన నగర్లోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు దేశంలోని కాంగ్రెసేతర ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపారు ఎన్టీఆర్. ఆనాటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూక్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చంద్ర రాజేశ్వరరావు వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్మ, రవీంద్ర వర్ణ, మేనకా గాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగుదేశం పార్టీ ప్రథమ మహాసభలకు రావడం అప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఈ సభకు ప్రత్యేకంగా కుటీరాలు వేశారు. ప్రతి కార్యకర్త ఇంటి పండుగలు చేశారు. రాష్ట్రమంతటా కూడా ఈ మహానాడుకు వెళ్లిన వారి కోసం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా విడిది ఏర్పాటు చేశారు. ఆనాటి మహానాడు సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.